స్వామి, మన చుట్టూ కోట్లాది మంది మనుషులు ఉన్నారు. అందరి జీవితాలు ఒకేలాగా కనిపించవు. కానీ ఏ ఇద్దరి ఆలోచనలు, ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ కూడా అస్సలు మ్యాచ్ అవ్వవు. ఇంత పెద్ద ప్రపంచంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఈ ప్రకృతి ఎందుకు ఇచ్చిందంటారు? ముందుగా సుధీర్ గారు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే హ. ఈ ప్రపంచంలో ఏ మనిషికి కూడా శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందం అనేది ఉండదు. మ్మ్. అసలు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? Yes. నేను ఎవరిని? ఆ, ఈ సందేహం ప్రతి మందిలో లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మ్మ్. అయితే వీటన్నిటికీ సమాధానం రావాలంటే మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న ఆ, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. ఓకే. ఒక శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మ్మ్. ఆ వ్యక్తికి ఎందుకు ఆ ఐడెంటిటీ వచ్చిందనేది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అసలు తల్లి గర్భంలో ముందు శిశువు ఎలా ఉంటుంది? ముందు నురగగా ఉంటుంది, అవును, తర్వాత బుడగగా ఉంటుంది, అవును. ఆ తర్వాత పిండంలాగా మారుతుంది. మ్మ్. విత్తనం నుంచి మొలకలు వచ్చినట్లుగా కాళ్ళు చేతులు అన్నీ వస్తాయి. తల్లి గర్భంలో చాలా చీకటిగా ఉంటుంది, మ్మ్. విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. తల్లి గర్భంలో శిశువు తట్టుకోలేడు. ఒక్కొక్కసారి తల్లి తీసుకునే ఆహారం సరిగ్గా పడక ఇబ్బంది పడిపోతూ ఆ గర్భస్థ శిశువు ఉంటుంది. మ్మ్. అప్పుడు తల్లి కడుపులో ఉన్నటువంటి శిశువు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుందని జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారు శివ అపరాధ స్తోత్రం చేస్తూ చెప్పారు. ఓకే. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరమేశ్వర, నేను పూర్వజన్మలో ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, నిన్ను పూజించలేకపోయాను. పూర్వజన్మల్లో చేసిన పాపాల వల్ల మళ్ళీ నాకు జన్మ వచ్చింది. నేను తల్లి గర్భంలోకి వచ్చానని తల్లి గర్భంలో ఉన్న శిశువు పరమేశ్వరుణ్ణి పూర్వజన్మలో చేసిన తప్పులు క్షమించమని ప్రార్థిస్తుందని జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. ఓకే. మరి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు కూడా చాలా బాధలు ఉంటాయి. మ్మ్. మీరు చూడండి, చిన్నపిల్లలు చీమ కుడితే చెప్పుకోలేరు, అవును, దోమ కుడితే చెప్పుకోలేరు, అవును. ఏ సమస్య వచ్చినా సరే ఏడవటం తప్ప ఏం చేయలేరు. కరెక్ట్. ప్రతిదానికి బాధపడుతూ ఉంటారు. మ్మ్. అంటే చిన్న వయసులో బాధలు ఉంటాయి. ఆ తర్వాత యవ్వనం వచ్చేసరికి కన్ను ఏదో చూడాలనుకుంటుంది, అవును. చెవులు ఏవేవో వినాలనుకుంటాయి. అలా ఇంద్రియాల వల్ల అనేక రకాలైన బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. మ్మ్. ఇక చివరికి వృద్ధాప్యం వచ్చేసరికి వృద్ధాప్యంలో చాలా మందికి అనేక రకాలైన బాధలు ఉంటాయి. మ్మ్. శారీరక బాధలు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి. అవును. శారీరక బాధలేమో అనారోగ్య సమస్యలు, మానసిక బాధలేమో ఎవరు చెప్పిన మాట వినరు, మ్మ్. ఎవరికి వాళ్ళు వృద్ధాప్యంలో తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు. అంటే ఒక్కసారి మీరు జాగ్రత్తగా మనిషి జీవితాన్ని అబ్జర్వ్ చేస్తే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి శిశువు జన్మించి బయటకు వచ్చినప్పుడు, తర్వాత పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధ అనేది వెంటాడుతూనే ఉంటుంది. అవును. అయితే మీరు అన్నట్లు ఈ బాధలు ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటాయి. మ్మ్. ఇందాక మీరు అడిగిన ప్రశ్న ప్రకారం మ్మ్. కొంతమందికి ఒకలా బాధలు ఉంటాయి, ఆ. ఇంకొంతమందికి ఇంకొకలా ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. మ్మ్. కొంతమందికి సుఖాలు ఎక్కువ ఉంటాయి, కొంతమందికి దుఃఖాలు ఎక్కువ ఉంటాయి. ఇలా అనేక మందికి ఇలా సుఖాలు దుఃఖాలు అన్ని వేరువేరుగా ఎందుకు ఉంటాయి అంటే దానికి కారణం కర్మ ఫలితం. ఓకే. ఎవరైనా సరే ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నారు అంటే దానికి కారణం కర్మ ఫలితం. మ్మ్. ఈ కర్మలు అనేవి 3 రకాలుగా ఉంటాయి: మ్మ్. ఆగామి, సంచిత, ప్రారబ్ధ. ఓకే. ప్రారబ్ధ కర్మలు అంటే ఎప్పుడో మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల వల్ల వచ్చే ఫలితాలు. మ్మ్. సంచిత కర్మలు అంటే మనం ఇప్పుడు ఈ జన్మలో పనులు చేస్తుంటాంగా, కర్మలు చేస్తుంటాంగా, వాటి వల్ల వచ్చే ఫలితాలు. మ్మ్. ఆగామి అంటే తర్వాతి జన్మల్లో కూడా మనం కొన్ని పనులు చేస్తాంగా, వాటి వల్ల కర్మల వల్ల కొన్ని ఫలితాలు వస్తాయిగా, వాటిని ఆగామి అంటారు. ఇలా కర్మ ఫలితాలను బట్టే జన్మ అనేది ఉంటుంది. మ్మ్. మనం పుట్టినప్పుడు పుణ్యం చేసామనుకోండి, శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గానికి వెళతాం. మ్మ్. పాపం చేసామనుకోండి, ఆగస్ట్ 15న ఇలాంటి తిరంగా ఐడి కార్డ్ చేసి స్టేటస్ పెట్టలేదంటే దేశద్రోహులు మీరు. నిజమైన దేశభక్తులు అయితే వెంటనే తిరంగా ఐడి కార్డ్ చేసుకోండి ఈ రోజే. ఇది చూడండి క్రాఫ్ట్ యాప్. ఇందులో మీ ఫోటో పెట్టిన వెంటనే మీ తిరంగా ఐడి కార్డ్ రెడీ అవుతుంది. అది కూడా మీ పేరు మీ ఫోటోతో పాటు ఒకే ఒక క్లిక్ తో మీ ఫోటోని షేర్ చేయండి. శరీరం విడిచిపెట్టిన తర్వాత నరకానికి వెళతాం. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, మ్మ్. పాపం చేస్తే నరకానికి వెళ్తాం. కానీ పుణ్యం కానీ పాపం కానీ కరిగిపోగానే ఏమవుతుంది? మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం. మళ్ళీ తల్లి కడుపులోకి రావాల్సిందే, ఒక సైకిల్. జన్మ ఎత్తాల్సిందే. ఇది సైకిల్ అన్నమాట. ఆ. అంటే ప్రతి జన్మలో కూడా మనం
పుణ్యమో పాపమో చేయకుండా ఉండలేం కదా. ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఆ పుణ్యాన్ని బట్టి కానీ, పాపాన్ని బట్టి కానీ, ఆ కర్మని బట్టి కానీ మళ్ళీ మనకు జన్మ వస్తూ ఉంటుంది. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే. అందువల్ల ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పుణ్యాన్ని బట్టి కానీ, పాపాన్ని బట్టి కానీ జన్మలు అనేటటువంటివి ఎత్తుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మనకి ఈ జన్మ అయిపోయిన తర్వాత జన్మ వస్తుంది కదా. అవును. ఆ జన్మ ఎలా వస్తుంది అనేది ప్రధానంగా దేని మీద డిపెండ్ అయి ఉంటుందో తెలుసా? మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు చివరి క్షణంలో దేన్నైతే స్మరించుకుంటూ ఉంటామో రాబోయే జన్మ మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు నోట్లో తులసి తీర్థం పోయండి అంటారు, నారాయణ నామం చెప్పుకోమంటారు. ఎందుకు? భగవన్నామం చెప్పుకుంటే తర్వాతి జన్మ ఆ చివరి క్షణంలో చేసేటటువంటి పుణ్యం వల్ల మంచిది వస్తుందని చెప్తారనమాట. కానీ జన్మలకు కారణం మాత్రం ఆశ, కోరిక వల్లే జన్మలు వస్తూ ఉంటాయి. మీకు ఒక చిన్న కథ చెప్తాను, చాలా అద్భుతమైన కథ. ఒక అద్భుతమైన బ్రాహ్మణుడు వేదాంగాలు చదివాడు, అన్ని శాస్త్రాలు తెలుసుకున్నాడు. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి తన విద్యను ప్రదర్శించాడు. ఆ విద్య, ఆ పాండిత్యం చూసి రాజుగారి ఆనందంతో నీకేం కావాలని అడుగుతాడు. పాపం ఆ బ్రాహ్మణుడికి ఉండటానికి ఇల్లు ఉండదు. అందుకని భూమి ఏదైనా దొరికితే ఇల్లు కట్టుకొని ఉందామని రాజుగారు నాకు కొంత భూమి ఇప్పించండి అని అడుగుతాడు. అయితే ఈ బ్రాహ్మణుడి అద్భుతమైన పాండిత్యానికి మెచ్చి రాజుగారు, నీకు కొంత భూమి ఇవ్వటం కాదు, నీవు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒకరోజు ఎంత దూరం అయితే పరిగెత్తుతావో అన్ని గజాల భూమి నీకు ఇచ్చేస్తాను. ఆ భూమిని నువ్వేవైనా చేసుకో, నీ పాండిత్యానికి నేను ఎంతో ఆనందిస్తున్నానని రాజుగారు చెప్తారు. సరే, ఆ బ్రాహ్మణుడు అన్ని వేదాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, శాస్త్రాలు చదివాడు, కానీ ఆశని జయించలేకపోయాడు. ఒక మంచి రోజు చూసుకొని సూర్యోదయం నుంచి మొదలుపెట్టి పరిగెత్తడం ప్రారంభించాడు. ఒక్క క్షణం కూడా ఆగట్లేదు, పరిగెత్తుతూనే ఉన్నాడు. ఎందుకు? ఆగితే కొన్ని గజాల భూమి తగ్గిపోతుంది, రాజుగారు ఇచ్చే భూమి తగ్గిపోతుంది. పరిగెత్తుతూనే ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, ఎండ, ఆకలేస్తోంది. ఆకలేసి భోజనం తిందామని ఆగితే అమ్మో కొంత భూమి నేను నష్టపోతానేమో, వద్దు, ఒక్కరోజు భోజనం చేయకపోతే ఏమైందని మళ్ళీ పరిగెత్తుతూనే ఉన్నాడు. సాయంకాలం సూర్యాస్తమయం వరకు అలసట వస్తున్నా, ఆకలి వేస్తున్నా, కళ్ళు తిరుగుతున్నా అలానే పరిగెత్తి సూర్యాస్తమయం అయిపోయేసరికి ఒక చోట కూలపడతాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజభటులు వచ్చి, అయ్యా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు చాలా గజాల భూమి పరిగెత్తారు, ఈ భూమంతా కూడా మీకు రాసిస్తామంటే, అప్పుడు ఆ పండితుడు ఏం చెప్తాడంటే, నేను ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా, ఎన్ని వేదాలు చదివినా కూడా ఆశని జయించలేకపోయాను. ఇంతసేపు పరిగెత్తటం వల్ల నా ప్రాణం పోయేలాగా ఉంది. నేను మాయను, ఆశని జయించలేకపోయాను. దయచేసి రాజుగారికి చెప్పండి, నాకు ఒక 6 అడుగుల భూమి ఉంటే చాలు, నన్ను అక్కడ పాతి పెట్టండి అని చెప్పి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టేశాడు. అంటే అంతసేపు పరిగెత్తడం వల్ల మృత్యు వచ్చేసింది. కాబట్టి ఆశ అనేది మనిషిని ఎలాంటి స్థితికి తీసుకొస్తుందంటే మృత్యువు దాకా తీసుకొస్తుంది. మనిషికి కోరిక అనేది నియంత్రణలో ఉండాలి. ఈ కోరికలను బట్టే మళ్ళీ జన్మ ఉంటుంది. కాబట్టి కోరికలు అదుపులో ఉంచుకోవాలి. కర్మలను బట్టి, కోరికలను బట్టి ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వాళ్ళ పుణ్యాలు, పాపాలు బట్టి జన్మలు అనేవి వస్తూ ఉంటాయి. బట్ ప్రతి ఒక్క జీవుడు కూడా అంటే పుట్టిన వాళ్ళకి కొన్ని రూల్స్ పెడతారు. నువ్వు బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు సంసారంలో ఇలా సెటిల్ అవ్వాలి, ఇలా అంటే లైఫ్ లో ఇది సాధించు చాలా అంటుంటారు. బట్ దాన్ని మీరు చెప్పిన ప్రకారం కోరిక ఇంకా పెంచి మనిషిని ఒక స్టేజ్ కి తీసుకొస్తారు. అంటే మనం పరిగెడుతున్న డెస్టినేషన్ తప్ప, లేక మనం వెతుకుతున్న సంతోషం ఇక్కడ లేదా? చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. మీరు చూడండి, అందరూ టార్గెట్స్ పెట్టుకుంటారు. నేను ఈ జాబ్ కొట్టాలి, దానికోసం అహోరాత్రాలు కష్టపడి చదువుతారు. ఆ జాబ్ వస్తుంది, కొన్ని సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఆ జాబ్లో మొదటి రోజు ఉన్న ఆనందం ఉంటుందా? ఉండదు. అలాగే కొంతమందికి సొంత ఇంటి కల ఉంటుంది. ఎలాగైనా సరే నేను బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటారు. అహర్నిశలు కష్టపడి ధనం కూడబెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకుంటారు. ఆ బిల్డింగ్ కట్టుకొని గృహప్రవేశం చేసిన మొదటి రోజు ఉన్న ఆనందము 5 సంవత్సరాల తర్వాత ఉంటుందా? 10 సంవత్సరాల తర్వాత ఉంటుందా? అంటే జీవితంలో ఏదైనా సరే మీరు అడిగినట్లు టార్గెట్స్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేసిన తర్వాత ఆ ఆనందం అనేది శాశ్వతంగా ఉండదు. దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తాను. ఒకసారి ఒక ఊళ్ళో బ్రహ్మాండమైనటువంటి ధనవంతుడు ఒక పెద్ద విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. పంచభక్ష పరమాణాలతో బ్రహ్మాండమైన విందు భోజనం పెట్టాడు. షట్రసోపేతమైన విందు భోజనం పెట్టాడు. అదే సమయానికి ఒక సన్యాసి కూడా అక్కడికి వస్తాడు. సన్యాసి ఆ భోజనం దగ్గరికి రాకుండా వెళ్ళిపోతూ ఉంటే ఈ ధనవంతుడు వెళ్ళి పిలిచి మరి ఆ సన్యాసిని, స్వామి, మీరెంత సర్వసంగ పరిత్యాగులైనా సరే
నేను ఈరోజు ఏర్పాటు చేసిన భోజనంలో పాయసం ఉంటుంది స్వామి, పరమాద్భుతంగా ఉంటుంది. అసలు చాలా నాణ్యమైనటువంటి పాలతో యాలకులు, జీడిపప్పులు అన్నీ వేయించి తయారు చేయించాను. మీరు భోజనం మొత్తం స్వీకరించకపోయినా ఆ పాయసం ఒక్కటి తాగి వెళ్ళండి స్వామి, మీరు జీవితంలో ఆ పాయసం రుచి మర్చిపోలేరని చెప్తాడు. ఓకే. ఇంకా ఆ సాధువు చిరునవ్వుతో సరే పద అని చెప్పి అక్కడికి వచ్చి ఆ పాయసం తాగుతాడు. అయితే గౌరవం కోసం ఆ సాధువు పక్కనే ఈ ధనవంతుడు కూడా కూర్చుంటాడు. ఆయన కూడా పాయసం తాగుతాడు. ఇప్పుడు సాధువు ఏం చెప్తాడంటే, చాలా అద్భుతమైనటువంటి పాయసం తయారు చేయించావు కదా, ఒక పుస్తకం తీసుకునిరా అంటాడు. సరే ఆ పుస్తకం తీసుకుని వస్తాడు. ఒక పెన్ను తీసుకోమంటాడు. ఈ పాయసం ఎలా ఉందో ఆ పుస్తకంలో రాయమని చెప్తాడు. ఇంకేంటి ధనవంతుడు, నేను తయారు చేయించిన పాయసం ఇంత అద్భుతంగా ఉంది, అందరూ మెచ్చుకుంటున్నారని, పరమాద్భుతంగా బ్రహ్మాండంగా ఉందని పుస్తకంలో రాస్తాడు. తర్వాత ఇంకో గ్లాస్ పాయసం తెప్పించమని చెప్తాడు. ఆ గ్లాస్ తీసుకొచ్చిన తర్వాత అది కూడా తాగుతాడు. తాగిన తర్వాత ఇప్పుడు పాయసం ఎలా ఉందో పుస్తకంలో రాయమంటే, ఇంతకుముందు రాసినంత ఉధృతంగా రాయకుండా నేను తయారు చేయించిన పాయసం బ్రహ్మాండంగా ఉందని రాస్తాడు. తర్వాత ఇంకో గ్లాస్ తెప్పించి తాగమంటాడు. ఈసారి ఏం రాస్తాడంటే, పాయసం చాలా బాగుంది అని రాసి వదిలేస్తాడు. ఆ తర్వాత 4వ గ్లాసు, 5వ గ్లాసు, 6వ గ్లాసు తాగేసరికి ఇప్పుడు పాయసం ఎలా ఉందో రాయమంటే, పాయసం చేదుగా ఉంది, ఇది తాగలేకపోతున్నాను అని చెప్పి రాస్తాడు. అప్పుడు సాధువు అంటాడు, ఎవ్వరూ తయారు చేయనంత గొప్పగా పాయసం తయారు చేయించావంటున్నావు, మరి నువ్వు 7వసారి తాగేసరికి మొదటిసారి తీయగా ఉన్నటువంటి పాయసం 7వసారి 8వసారి వచ్చేసరికి చేదుగా ఎందుకు మారిపోయింది? అంటే ఈ సృష్టిలో ఏ వస్తువైనా సరే, ఏ పదార్థమైనా సరే, కొన్ని సంవత్సరాలు గడిచేసరికి దాని మీద ఉన్న ఆసక్తి మొత్తం పోతుంది, దాని మీద ఉన్న కోరిక తగ్గిపోతుంది. అందుకే టార్గెట్స్ పెట్టుకుని ఏవైనా అచీవ్ చేయండి. వాటిలో టెంపరరీ హ్యాపీనెస్ ఉంటుంది, పర్మనెంట్ హ్యాపీనెస్ ఉండదు. ఈ సృష్టిలో ఏ వస్తువైనా ఉందా? ఎప్పటికీ తరిగిపోని ఆనందం ఇచ్చే వస్తువు ఉందా? ఏది లేదు. ఏ మనిషి అయినా ఉన్నాడా? కొంతమంది అంటారు ఈ మనిషి లేకపోతే నేను బతకలేనంటారు. కానీ ఆ మనిషి లేకపోయినా కొన్ని సంవత్సరాలకు అలవాటై బతుకుతారుగా. మనుషులు చనిపోయిన తర్వాత జీవిస్తారుగా. అంటే ఈ ప్రపంచంలో అసలు ఈ సృష్టిలోనే ఎప్పటికీ ఆనందాన్ని ఇచ్చే వస్తువు కానీ, వ్యక్తి కానీ, పదార్థం కానీ ఏదీ లేదు. అన్నీ టెంపరరీ హ్యాపీనెస్సే ఇస్తాయి.